క్లయింట్ అడ్వకేట్‌కి కేస్ ఇచ్చిన తర్వాత గెలుస్తామా? ఓడతామా? అనేది క్వెషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటి అంటే, కేస్ ఎప్పటి లోపల అవ్వచ్చు మేడం? ఎప్పటి లోపల అయిపోవచ్చు సార్ అని చెప్పేసి. అయితే సమన్స్ అనేది సర్వ్ అయిన తర్వాత పార్టీ ఎవరి మీద కేస్ పడి ఉంటుందో వాళ్ళు ఆన్ రికార్డ్ వచ్చిన తర్వాత కూడా మీ కేస్ అనేది ముందుకు జరగట్లేదు అంటే, అప్పుడు అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఏంటంటే, ఎందుకు ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మీ కేస్ ఎప్పుడు తెగుతుంది? ఎప్పుడు అవుతుంది? మీరేమో వాయిదాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అడ్వకేట్స్ చేతులు కూడా కట్టేసి ఉంటాయి ఆ టైంలో. మేమేమి చేయలేని పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆ టైంలో మీరు ఒక స్టెప్ తీసుకోవచ్చు. ఏంటంటారా అంటే, మీరు హైకోర్టుని ఆశ్రయించి మీరు అక్కడి నుంచి ఆర్డర్ తీసుకురావచ్చు. ఏమని అంటే, మీరు స్పెసిఫిక్ గ్రౌండ్స్ని మెన్షన్ చేసి మీరు ఫైల్ చేశారు అంటే మాత్రం హైకోర్టుకి వెళ్ళారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, ఈ కేసు ఈ టైం లోపల డిస్పోజ్ అవ్వాలి అని చెప్పి. ఆ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ఉంటుంది ఆ కేసు రోలర్ కోస్టర్ రైడే అనమాట. డే బై డే వాయిదాలు పడిపోయి తొందరగా డిస్పోజ్ అనేది చేస్తారనమాట. మీకు కనుక ఇలాంటివి జరుగుతున్నాయి అని మీకు అనిపించింది అంటే మీరు ఆశ్రయించవచ్చు హైకోర్టుని. ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా జరిగాయి మేడం అంటే, ఒక ఫేమస్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఉంది, హుసేన్ కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి. సో ఇలాంటి ఏదైనా మీకు అర్జెన్సీ ఉంది, మీకు డిలే అవుతోంది, లేదంటే మీకు ఈ యొక్క ఎవిడెన్స్ కూడా వీళ్ళంతా తారుమారు చేస్తున్నారు, ఇంకా ఇంకా వేరియస్ రీజన్స్ ఏదైనా ఉన్నాయని మీకు అనిపించింది అంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి. దీనివల్ల మీ యొక్క కేసు కూడా త్వరగా క్లోజ్ అవుతుంది. తర్వాత మీకు అన్యాయం జరగకుండా ఉంటుంది.